కూర్చున్న పెద్దలారా ఓగుర మంతులారా చెప్పేది ఒక్కులు వినేది లోకులు వినండి జరడానికి పుణ్య శాస్త్రమైన ఆనాటి ఎత్తలు ఈనాటి కథలే ఆనాటి ఎత్తలు అన్నారమ్మ పడిపోయిలో మీ ఎత్త చదవరం కాదు కథగాడి ఖర్చులో ఎత్త కథరం కాదు అతైన ఒకటే సంసారమైన ఒక్కటే భర్త భాగవతమైన ఒక్కటే తల్లులారా ముదుగాల శ్రీవేణుల కథ చెప్పుదామని మొదలు పెడతాది పనిచేసి మళ్ళా హిమవతి కథ ఇద్దరు బిడ్డల కథ చెప్పు అన్నారవ్వా అని వాడికి 3 సార్లు యూట్యూబ్ లో పెట్టిన అవ్వాయి అది అటువంటి శనుడు ఇవాడిని పట్టుకొని పోతున్నాడు కిరణన్న ఎవరన్నా చూస్తే చెప్పిందే చెప్తారు చెప్పిన ఈ పెట్టిన కథ యూట్యూబ్ లో పెడతారు అనుకుంటారు నావా ఏ కథ ఇద్దరు బిడ్డలు ఇద్దరు అక్కయ్యలను ఇద్దరు బిడ్డలు వయ్యమావతి కథ అన్నాడా అటువంటి ఇంటోళ్ళు ఈ కథ చెప్పు అన్నారవ్వా అక్కడ తల్లి అయ్యమావతి దేవినే భర్త ఎప్పుడైతే కచ్చేరి కాడికి వెళ్ళి ఇంటికి ఏర వచ్చిందో భర్త మాడ శివన పెట్టింది అయ్యమావతి దేవి భర్త వచ్చిండు ఎట్టివాడ భర్తని గుడ్డివాడ భర్తను కునిపివరాదు ముసలవాడ భర్తను ముదిపోట్లు పడవరాదు అంటరే ఎట్టయిన గుడ్డయినా నా భర్త నాకు ప్రత్యక్షత ఏమనుకుంటానా అని ఒక సీతని ఇంకొక సీతని వల్లి కైవర్తి అతని వల్లి పట్టుకోని అయ్యవతి భర్త వీడికి బయలుదేరింది అయ్యవతి దేవి పోతున్నదమ్మా సర్వమంగళము రామ సీత
ఆడోళ్ళంటే గింతలు కదా ప్రేమ వల్ల భార్య అయితే వా కాదా నాయన ప్రేమ ఉన్నదా లేదా కడుగుతావా కడగవని కాలు పెట్టిన తిరిగేది తప్పమ్మ నువ్వు భార్య కాదా నేను భర్తని కాదా నువ్వు కడిగేదానివి కాదా నేను కడిగిస్తున్నటువంటి కాదా ఇక నువ్వు భర్తమైతే నేను భార్య అయితే రోజు కడిగన్నా రోజు మీరు కట్టుకుంటే కాళ్ళు పాడవాడా నువ్వు అడిగేదాను లేకపోతే ఇంకేం చేస్తానుకున్నావు అంటారు నేను అయినా గిన్ని లక్ష తెచ్చి రోజు అడిగాను నువ్వు ఎన్ని లక్షలు తెచ్చినా ఆడాలి కుండల వంట పని ఏం చేయాలి కుడి వీణ కూర్చొని 10 మందిలో సమాధానం చెప్పేదాని కాదు నేను ఏ పదార్థం తినా మొగోడు అంటారు మొగ పురుగు జగ పురుగు పదట్ల వారిస్తే బంగారి పురుగు అన్నారయ్యా లేచిన బంగారు పురుగని మొగోళ్ళు బాగా వీగుతారు కానీ ఆడి ఒక్క పూట ఇంట్లో లేకపోతే మొగోళ్ళని కుక్క బతుకైతుంది వారం రోజుల కింద నువ్వు బగ్గడాగచ్చి నన్ను కొడుతున్నాడు మా వాళ్ళు ఇంటికి పోయిన వారం రోజులు అక్కడ ఉన్నాక కోపందల్లా నాకు ఇల్లు ఇరువాడేడా వాయరుడా మోడేడా వాయర సంసారం ఏడా వాయరుడు మన ఇంటికి వచ్చే వరకు నీ మనసక్యం దాన్ని బీడు ముక్కలు చీరడు ముక్కలు కుడుక పొట్ల రంబారు ప్యాకెట్ బీడు సీతలు కోటలు సీతలు మైండ్ పడ్డాయి ఇప్పటికప్పటికన్నారమ్మ 6 వేలు గాలి కొట్టమన్నారు ఆయన అన్ని పెడితే 6 లేకుంటే మొగోడు ఏం చేస్తాడు ఆకలైతే మీరు ఆయన పైసలు అవుతారని దించక్కగా నువ్వు వేరే కాడికి నేను ఎన్ని బియ్యం తప్పించినా ఎన్ని కూరగాయలు తప్పించినా ఎన్ని పైసలు తప్పించినా అయినా భర్త ప్రాణాలు కలిగి పైన తల్లుకొని నా భర్తను ఇంట్లో తీసుకుపోయి అన్నం పెడతారన్నది ఒకసారి లొట్టున కొడుతుంటే అరే కంటే సూపర్లేదా సుత్తగానం పువ్వులు పెడతా ఉన్న ఒక్క పొల్లు ఉన్నది ఒక గంట పులుసు వచ్చి ఒడిసిపోయేదానికి ఇంత పులుసు పెడతా అని కూర చల్లకుండా ఇంత ఏ కారం వేసినది లొట్టుకుని పెట్టుకుంటే లట్టుకుని వచ్చి కంటే పడే బగ్గ మండ అయితే ఆడదా నీతో నాదే గిట్టే అన్నం పెట్టి శాఖ పెడితే ఏంటిదేమన్నా వాడుదాను రీత ఆశాంతి అడ్డమైనడు ఉన్నావు కవరించిన కర్రె పందునట్టు నవ్వు దిక్కువాలోడా అన్నం పెడతానా నీ అక్కడ ఆడదాని రీతి ఉన్నదా అంటే ఎవరినట్టు నువ్వు ఆడదాను అయితే
నీ అవ్వయ్య తీసి గిసోంటి ఆయనకి ఇచ్చిన పెళ్లి ఎత్తే గీరే గిసోంటి ఆయనకి ఇచ్చిన పెళ్లి ఎత్తే నీ అత్తగారింటి కాడ నీ మొగరికి అన్నం పెట్టాలని ఎట్లా పెట్టారన్న సంగతి ఏర్పాటు ఎంత ముందు నవ్వుతాడు చూడాలి వాడు ఏడదించానే ఉంటాడు వాడికి పిల్లలు రాదయ్యా తిరమర మాట్లాడుతుంది అనుకున్నాడమ్మా ఆకలైరా కడుపుకైనా ఆకలైరా కడుపుకైనా కొత్తసారి మేము ఆడతాను మీరు ఇరుగు అనిస్తలేరు 4 సార్లు అడిగాం సంసారం అంటే ఒక్క సంవత్సరం లాంటిది, లేను సంసారం అంటే ఒక్క మడుగు లాంటిదమ్మా. ఎండ కొట్టినా మడి ఎండిపోతుంది కానీ ఎన్ని ఎండలు కొట్టినా సంవత్సరం ఎండిపోతుందా బామ్మ. నాకు ధనం లేదా, ధాన్యం లేదా, ఎండి లేదా, బంగారం లేదు, బతకడిన మేడలు లేవా, మిద్ద లేవా బామ్మ. సాప ఈ ఎల్లటి పల్లె ఊరంతా అన్యాయినా గాని
నీ వెంట ఏం కావాలంటే ఓయ్ ఎల్లరెడ్డిపల్లె ఊరు నీ తాత అనుకుంటున్నావా నీ ముత్తాత అనుకుంటున్నావా 2 రకం 3 రకం నాదే అంతేనంట అంటే అంతనా ఎంతమంది ఎంతమందవా నారా భరతమాట శివన పెట్టనయ్యో అయ్యో భరతమాన శివన పెట్టింది అసలు ఏమది గుండెలకు బెల్లమని కార్యాలు చల్లవరమయ్యా ఓనాదా 7 మేడల్ల నాదా కలియేడు మిద్దల్ల నవ్వుదా కోలేదు నాదా వస్త్రం దక్కోలేదయ్యా కట్టుకోళ్ళ సిరలు దక్కలేవు పెట్టుకోళ్ళ సొమ్ములు దక్కలేవు నాదా అన్ని అనుకూలంగా నాకున్నవి గాని అయ్యో నాదరా ప్రాణనాదా ఓ నాదా రేపు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టినాడు మన ఇల్లు చీకటైతుందయ్యా ఓనాదా మన బిడ్డ తోడనాదా ఓనాదా మన కొత్త కొడుకు లేడు ఓనాదా కొడుకు లేని ఇల్లే ఓనాదా అది కోడలది కొట్టమయ్యా ఓనాదో నీళ్ళు కోడలు కొట్టవు నాదా మన బిడ్డ దైవవతి ఉన్నది నాదో ఒక్క బిడ్డను ఒళ్ళ పెట్టుకొని మనము రాదుకుంటాను నాదా ఆడవిళ్ళకు 2 వంశాలు 2 గోత్రాలు నాదా మగోనికి ఒకటే వంశం ఒకటే గోత్రం అందురయ్యా ఆడవిళ్ళకు 2 వంశాలు 2 గోత్రాలు ఎట్లా అంటే ఆడవిల్ల అమ్మయ్య ఇంటికాడ ఉన్నన్ని రోజులు తల్లిదండ్రి వంశం మోతుంది తల్లిదండ్రి గోత్రం మోతుంది పెరిగి పెళ్లి ఏడు పిల్ల ఇదంక మెడల తాలి పడంగానే బ్రాహ్మణయ్య ఆగో 3 ముళ్ళు వేసి అటువంటి మంత్రాల మెడల తాలేయంగానే అవ్వగారి గోత్రం మనిషి అటువంటి అవ్వగారి వంశం మనిషి అత్తగారి గోత్రం మోతులు బొక్కలు బొందలు పడదాకా మెడలు తాలు పడ్డాక మొదలు పెడితే బొక్కలు బొందలు పడదాకా అవ్వగారి వంశం మోతులు అవ్వగారి గోత్రం మోతలయ్యా రేపదే పాడే కల్లా మన బిడ్డకు మనము పెళ్లి చేస్తే అత్తగారి ఇంటి కాడ మన బిడ్డ బతికినాడు మన బిడ్డకు పెళ్లి చేసి ఆ 7 లౌజులకి ఇచ్చి అత్తగారింటికి ఎల్లగొట్టినాడు మన ముఖాల ముద్దడికాయ మన చేతులు ఎలుగకాయి గడాంచలబడి మన ప్రాణం పోతే ఊరవమ్మ అని కాడులమ్మని పెంచినాడు నాదా మన ప్రాణం పోయినాడు మన సాగు మతలావు నాగా 7 లౌజుల ఉన్న ఆ బిడ్డకి ఏర్పాటయినాడు కొడవలు పట్టుకొని మన బిడ్డ సీరకాడుకో తెలుగు కాడుకో పోయి పట్టు ఎలవంగున పోయంగా మన సాగు మధ్యలో మన బిడ్డకి ఏర్పాడైతే సేళ్ళల్లో ఉన్నా
అడవిల్ల గిద 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 ఇంటికి కత్తి చేతుల 10 రూపాయలు లేకపోతే దబదబ ఇంటి గుడికి పచ్చిండి అమ్మను అమ్మా నా అమ్మయ్య కాలం వేసిల్లట రేపు కూరగాయలు వేసి అప్పు తెరుపుకుంటానని 100 రూపాయలు పడుకోని బిడ్డ మాట్లాడే అవ్వా నాయనా ఒకసారి నా తోటి మాట్లాడతావా బాబు గా పండుగ సీర కొన్నాం ఈ పండుగకి సొమ్ము వేసినాం ఈ గాజులు కొన్నారని అడవిలో మన ఎదరిగిన వాడి ఒక్కొక్క మాట అల్లించుకుంటా కోడిగా నా పెంటగా ముక్కుని గింజలేరుగా ముచ్చినట్టుగా ఇక ఒక్కొక్క మాట అల్లించుకుంటా ఆడవిల్లాలి ఆడవిల్ల గదిలు మన ఎలా వీలా పడితే సరిగ్గా మనకు ఉన్నది కానీ రేపు మనలో మనము వచ్చిన నాడు మన ఎదని ఎనబడి అవ్వా నాయన అని గొల్లెత్తి ఎడవడానికి మన బిడ్డ దైవమతున్నది మన బిడ్డ ఎడిసిన్నాడు సచ్చిన మన దీని సక్కంగా సరిగ్గా పుడుతుంది కానీ అగ్గికుండా ముందు నడిచే కొడుకు కొడుకు లేకపాయే మన బిడ్డ తోడ మన బిడ్డ తోడ మనకు కొడుకు లేదు ఒక తల్లి కడుపుల 10 మంది కొడుకులున్న అవ్వ ప్రాణం పేరు అయ్య ప్రాణం పేరా ఈ మూల పొగలు ఆ మూల పొగలు కూర్చుండి 2 గాళ్ళ సందుల తల పెట్టుకొని 4 గీతలు కానీ మోగోడు కొల్లెత్తి ఎడబడయ్యా అదే అడవిల్లాలు ఎడితే అందరు ఎడతారు నాదో ఇవాళ ఎలరెడ్డిపల్లె గ్రామంలో మరి ఆత్మగల్ల మేకల సమ్మయ్య ప్రాణం పోవంగా భార్య కౌరవ వారికి వచ్చింది అటువంటి ఆత్మగల్ల కొడుకులు లేకున్నా 2 బిడ్డలు వాళ్ళు వారికి వచ్చింది నా బామ రావే బామ భర్తను పోగాన 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధం నడవాసిపోతన్నా నిన్ను బిడ్డల చేతులు పెట్టిపోతానా బామా అల్లుళ్ళ చేతులు పెట్టిపోతానా మనకి 2 బిడ్డలు 2 బిడ్డల్లో పెద్ద బిడ్డకు పెళ్లి చేసినాము బామా పెద్ద బిడ్డకు పిరికడ అక్షంత లేదు చేతులు పెట్టిన కానీ నా చిన్న బిడ్డకు బావా చిన్న బిడ్డకు బావా నేను పెళ్లి అయ్యలే ఒక అయ్యా చేతులా చిన్న బిడ్డను పెట్టలే నేను కాలు మొక్కలే మన చిన్న బిడ్డ పెళ్లి అయ్యి బామ్మ చిన్న బిడ్డకు పిరిగడ అక్షంతలు అయ్యి ఓగయ్య చేతులు పెట్టి అత్తగారింటికి వెళ్ళగొట్టు 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధం విడవాసిపోతన్నా మన బిడ్డల బయలము పెద్ద బిడ్డ సృజనవ్వ చిన్న బిడ్డ అటువంటి ప్రబలికవ్వా నాయో బిడ్డల్లారా బిడ్డనే సృజనవ్వ నేను వెళ్ళిపో
పోతానా నా బాకి తీరడా నా బాకి తీరడా అయ్యో బిడ్డల్లారా నీ చెల్లె పైరము బిడ్డు నీ చెల్లెకు బిడ్డు బిడ్డ సూచనము నీ చెల్లె పైరం మీ అమ్మ పైరమే బిడ్డ నీ బిడ్డ పెద్ద బిడ్డవే అవ్వా నువ్వు ముందర పడి నీ చెల్లె పెళ్లి అయ్యి మీ అమ్మ నడుచుకోవే బిడ్డ వాళ్ళుడా మహేష్ మేము కొడుకులు నేను వాళ్ళము నువ్వు తండ్రి అనక తండ్రివి నువ్వే నా బిడ్డలకు అయ్యా నా బిడ్డ పెళ్లి అయ్యి నువ్వే ముందు పడి ఓ అయ్యా చేతులు పెట్టు నా చిన్న బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టు నాయన ఓ బిడ్డ నా బాగి నీరు తండ్రి బిడ్డ పోతుల చుట్టాన్ని పొలవాడు దాటినా నా పెద్ద బిడ్డ సూచనవ్వా నీ చెల్లె తీసుకొని నీ అవ్వ కుమరవ్వ నువ్వు వల్ల మోరలేసి బిడ్డ ఇంటికి వస్తే దూరం కొట్టకు బిడ్డు సరియకు బిడ్డ ఆయన లేకున్నా చెల్ల వచ్చిందని మా అవ్వ వచ్చిందని కాళ్ళకు నీళ్ళి చిన్న పీఠాలేసి పల్లెము కనుకసి నువ్వు అన్నం పెట్టే బిడ్డ తినేది పెట్టు నువ్వు తాగేది పోయి ఒక్క మాట నువ్వు అంటే నీ చెల్లె ప్రవళికవ్వ మీ అవ్వ గౌరవ్వ మా బాబు లేడు మా అక్క గిట్లన్నదని నీ చెల్లె మీ అవ్వ నా మరతలేడు నా పెద్ద ఇంటికి పోలకి మాట అన్నది నా అల్లుడుగా మాట అన్నదని చెట్టు కెడతారు బిడ్డు కెడతారు బిడ్డ నీ ఎవరి కడుపులో పుట్టిన బిడ్డను బిడ్డ చూసుకో మీ చెల్లని బిడ్డ చూసుకో బిడ్డ అల్లుడా మహేషు వాళ్ళు పైలం నాయన అందుకే అంటే ఇప్పటికైనా అప్పటికైనా ఈ ఆడపిల్లకైనా అవ్వయ్య ఉన్నంతసేపు రూపాయి బలము అయ్యవయ్య ఉండి ఆడాన బలం పోయి ఆడాన బలం ఉంటది ఓ నాయనా తమ్మయ్యా మమ్మల్ని తండ్రి లేని బిడ్డలు చేసినవా మాకు దుఃఖమోడి కట్టినవా బాబు అమ్మగారిల్లని రేపచ్చి రాగిట్ల పండుగకే నాయను మాకు తోడబుట్టిన అందరూ లేకున్నా మాకు తమ్ముడు లేకున్నా మా నాయనకు మా బాబు సమ్మయ్యకు రాకీని కట్టన్నది మేమనుకుందురా నాయన నేను రాగిట్లు పట్టుకోని మా ఇంటికి కట్టే నాకు కొడుకులు లేకున్నా నా బిడ్డ నా చేతికి రాకీని కట్టేదాన్ని కట్టిందని నువ్వు సంబరపడుతువే నాను ఇప్పుడు ముందొచ్చే దాటవంటి సద్ర పండుగ 15 రోజులు రంగా ఓ బాబు మా బాబు సమ్మాయి రంగనే అత్తడో రంగనే అత్తడో నన్ను తీసుకపోతే నాకు ఏ గాజులు కొంటారో ఏ సీర కొంటారో మా అవ్వ మా నాయన నాకు ఏ సొప్పు ఎంచుతారో అని నన్ను ఎదురు చూడు అన్నవా ఎదురు చూడు అన్నవా అమ్మగారి మన ఇంటికి వచ్చిన్నాడు నీ పోటువలు చూసుకుంటే నాకు దుఃఖం ఓడి గట్టు అన్నవా నన్ను ఏడు వాళ్ళు చెప్పినవా బాబు ఓ బిడ్డ మీ అవ్వ పైరము బిడ్డ నేనున్న నాటునే మన ఇంటికి వచ్చిపో నీకు వచ్చిన కష్టం అవ్వకు చెప్పుకో మీ చెల్లకు చెప్పుకోవే బిడ్డ నేను అక్కయ్యలకు రోజుకుంటలేను వందనమ్మలకు రోజుకుంటలేను బిడ్డ నేను వందనమ్మలకు వాసిన అక్కయ్యలకు వాసిన అటువంటి వదిన మరదళ్ళకు వాసిపోతాను ఈయతలంతా బలగమురా
పోవంగ నా బలగమాది గచ్చిరే బిడ్డు ఒక తల్లి కడుపులో 2 చెక్కలై పుట్టినవన్నా ఓ అన్నా గౌరన్నా నేను వెళ్ళిపోతున్నా నా బాగి తీరుతున్నది అన్నా ఓ అన్ననే గౌరన్నా నా బిడ్డలు పైన మా బాబునే లేకున్నా మా పెద్దనార ఉండడాని మా పెద్దనారు ఉండడని నా బిడ్డలు ఇంటికి వస్తారే అన్నో నీ ఇంటికి వచ్చిన్నాడు కారిపోని కష్టం వచ్చిన్నాడు నీకు చెప్పుకుందామని నీ ఇంటికి వస్తే నా బిడ్డలు నువ్వు పక్క కూర్చుండ పెట్టుకోరు నా బిడ్డలకు తీర చెప్పే అన్నా నువ్వు ముందు వాడు నా చిన్న బిడ్డలు పెళ్లి అయి నీ బిడ్డలు కోరి కారిపోని కష్టం వచ్చిన్నాడు ఓ బిడ్డ నువ్వు బాధపడకు నీ బిడ్డలార మీరు నేనునే నా బిడ్డో మీరెందుకు బాధపడతారు మీ బాబు లేదని బాబు సమ్మయ్య లేదని ఏడల గురించి లేనా బిడ్డ లేదే అని నా బిడ్డ బంధు కూర్చుండే పెట్టుకోని నువ్వు తీరే చెప్పే అన్నా వాళ్ళు కొట్టేటోళ్ళ అన్నా నేను కూడా రాను తిట్టేటోళ్ళ అన్నా నేను కూడా రాను తలంతా బలగములా కలుసుకున్నారాను రేపు తెల్లవారుతే ఏడోళ్ళు వాడబోతే ఇల్లు చిన్న పోతది కోటి పుట్టి తిరిగని కోటి కొల్ల పులవులకి వెళ్ళి నేను బలగాన్ని వాసిన బండగల వాసి ఎడవాసి పోతున్నా ఇవల్ల మగల్ల సమ్మయ్య ప్రాణం పోతే మరి ఎటువంటి 2 బిడ్డలు భార్య కౌరవ్వ పెద్ద బిడ్డ సృజనవ్వ చిన్న బిడ్డ ప్రబలికవ్వ అల్లుడు మహేషు తోడబుట్టిన అన్న కౌరన్న తనంత బలగము ధర్మంగా దానం చేసుకున్నారయ్యా